ముందుగా కొత్తిమీర రోటి పచ్చడి కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలని తొక్క తీసేసి వేసుకోండి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. దీనిలోనే కాస్త కరివేపాకు, ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. చిన్న చింతపండుని వేసుకొని పూర్తిగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. దీనిలోనే కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇప్పుడు చూపిస్తుంది పసుపు కొమ్మండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 టమాటా పళ్ళను కూడా శుభ్రంగా కడిగి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి పూర్తిగా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని ముందుగా వేయించుకున్న పోపు దినుసులను వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత కాస్త కొత్తిమీర, టమాటా పళ్ళను కూడా తీసి వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకొని అదే పాన్లోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని పోపు దినుసులు వేసుకొని కాస్త కరివేపాకు వేసుకొని ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకొని కాస్త రంగు మారిన తర్వాత ఇందాకలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని పూర్తిగా ఒక 5 మినిట్స్ పాటు వేయించుకుంటే కొత్తిమీర రోటి పచ్చడి రెడీ.